చిన్న ప్రార్థన చేస్తున్నాం. మౌనోతుడైన మా తండ్రి, మా ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వెళ్ళదు తెలియజేస్తున్నాం. దేవా, ఇప్పటి వరకు మీ కృప చొప్పున మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించి సజీవ లెక్కల్లో మమ్మల్ని లెక్కించి నేటి దినాన్న తండ్రి ఈ విధముగా మీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి దేవా, ఏ ఉద్దేశంతో అయితే మేము చేరి ఉన్నామో ఆ ఉద్దేశం సఫలం కాబట్టకు సహాయం దయచేయండి. దేవ, మా ముందున్న కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోనండి. దేవా, మీ మహిమార్థమే ప్రతి కార్యక్రమం జరుగుటకు కృప చూపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ఇప్పుడు వాక్య పరిచర్యలో తోడుగా ఉండమని, మీ నడిపింపును దయచేయమని మమ్మల్ని ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంటున్నాం మా తండ్రి. లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం 25 నుండి 27 వచనాల వరకు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనానో తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తను వెంబడిస్తున్న వారితో చెబుతున్న మాట. యేసుక్రీస్తు వారిని శిష్య బృందం ఎలా వెంబడించింది ఆ రోజుల్లో చూడగలిగితే, తమను తాము ఉపేక్షించుకొని, తమ ప్రాణమును సహా ద్వేషించి తమను తాము ఉపేక్షించుకొని ఆయనను వెంబడించిన వారుగా యేసుక్రీస్తు వారి శిష్యులు కనబడుతున్నారు. అలాగే ఉండాలి, ఆయన శిష్యులు అన్నవారు అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏంటి, తన్ను తాను ద్వేషించుకున్న తర్వాత, అలా ద్వేషించుకొని ఆయన వెంబడించిన తర్వాత మనకు ఎదురయ్యేది ఏంటి? ఎదురయ్యేది ఏమని చెప్తున్నాడు? నిందలు, అవమానాలు, హింసలు. వీటన్నింటినీ ఏం చేయమంటున్నాడు? తాలుకోమంటున్నాడు. అలా తాలుకున్న వాళ్ళే ధన్యులు అంటున్నాడు. ఆనందించి సంతోషించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇది యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు అవలంబింపవలసిన విధానం అని అనుకుంటే కనుక, ఈ కోవలో ఒక ఆయన్ని మనము చూడగలుగుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇందాకలు ఏం చదువుకున్నాండి? యేసుక్రీస్తు శిష్యులు ఎలాగ ఉండాలి? నిందలు వస్తాయా? హింసలు వస్తాయా? ఆనందించమన్నాడా? అలాగే ఇక్కడ మోషే గారిని చూడగలిగితే అదే కోవలో ఆయన వస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించాను. ఇందాక మనం చదువుకునగలిగితే, నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి మీకు పరలోకమందు మీ ఫలము అధికము. ఇక్కడ మోషే కూడా దేన్ని చూస్తున్నాడు? ఇక్కడ ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు
దృష్టించెను. యేసుక్రీస్తు వారు తను వెంబడించేవారు ఎలా ఉండాలని అయితే ఆయన కోరుకున్నాడు, అదే విధానము ఇక్కడ మోషే గారిలో మనకి ఇక్కడ కనబడుతుంది. మోషే గారిలో కనబడుతుంది. ఇంతకు మోషే గారిలో ఇది ఏ రకంగా కనబడుతుంది, ఏ రకంగా ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, క్రీస్తుని వెంబడించేదిగా అనుగుణంగా ఉన్నదండాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అన్నది ఆయన చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం నుండి, ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరంత త్వరగా ఎట్లు వచ్చి తినను. అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మంద కాపరుల చేతిలోని మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా, అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనంకు అతను పిలుచుకొని రండెనను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదేశిన ఉంటిననుకొని వారికి గెర్షోను అను పేరు పెట్టెను. 23 చూడగలిగితే, అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలును తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవునికి చేరను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. దేవుడు ఇజ్రాయేల్ను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ చూడగలిగితే, ఎప్పుడైతే ఐగుప్తు నుండి ఫరో ఎదుటి నుండి మోషే పారిపోయాడో ఎక్కడికి వచ్చాడండి? మిద్యాను దేశానికి వచ్చాడు. మిద్యాను దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడాన్ని బట్టి రగుయేలు ఏమన్నాడు, ఆయన ఇంటికి తీసుకుంటారండి అన్నాడు. ఇంటికి తీసుకొని రమ్మనగానే 21వ వచనంలో ఏముంది, మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదాసినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. ఏం జరిగిపోయిందండి? 40 ఏళ్ళప్పుడు పారిపోయాడు ఐగుప్తు నుండి. మిద్యాన్ వచ్చాడు. మిద్యాన్ రాగానే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే, మోషే వెంటనే పెళ్లి చేసుకుని ఒక కుమారుని కనేశాడు. అయిపోయిందా? ఇప్పటివరకు మనం చదివింది ఏంటి? మోషే కోసం క్రీస్తుని వెంబడించే శిష్యులు ఎలా ఉండాలి అనేది మనం చూసాము. అదే మోషేలో ఉన్నది అన్నట్టుగా మనకి హెబ్రీ పత్రిక 11లో కనబడింది. కానీ ఇక్కడ చదవగలిగితే మనకి ఏం కనబడుతుంది? ఇంకా వదిలేశాడు. 40 ఏళ్ళ వరకు సహోదరుల కోసం ఆలోచించాడు. విశ్వాసాన్ని బట్టి సహోదరుల బాధను చూడడానికి వెళ్ళాడు. ఇంకా ఫరో ఆయన చంపాలనుకున్నప్పుడు మోషే వెంటనే ఏం చేశాడంటే పారిపోయాడు. ఇంకా లైఫ్ని దేవుని కొరకు కాక తన కొరకు అన్నట్టుగా ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఇలాగే మనం అర్థం చేసుకుంటాం. అయితే ఇప్పుడు వెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసాడు అనుకోండి, ఆ కుమారుడికి ఎంత వయసు ఉండాలి? కుమారుడికి ఇజ్రాయేలీలు కనాన్ దేశానికి వెళ్ళినప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 80 ఉండాలి. అసలు మోషే కుమారులు ఎక్కడైనా కనబడ్డారా? అరణ్య ప్రయాణంలో ఎక్కడైనా కనబడ్డారా? చూడండి ఎక్కడ కనబడతారు. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 16వ వచనము. దానిపై చదవమ్మా. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులలో ఎవరు? షెబూయేలు పెద్దవాడు. చాలండి. గెర్షోము కుమారుడు ఎవరు? షెబూయేలు కదా. 26వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడిన. ఇది ఏ కాలానికి చెందింది?
దావీదు సొలొమోను కాలానికి చెందింది. దావీదు సొలొమోను కాలానికి, దావీదు ఎండింగ్, సొలొమోను స్టార్టింగ్ కాలానికి చెందింది. అప్పుడే కదా మందిరం కట్టారు. బొక్కసం మీద అంటే ట్రెజరీ మీద వారిని నాయకులుగా నియమించడం జరిగింది. ఎవరు నియమించారు? మోషే మనముడు. మోషే మనముడు. ఎంతకాలం అయిపోయిందండి అప్పటికి? చాలా కాలం అయిపోయింది కదా, చాలా కాలం అయిపోయింది కదా. మరి మోషేకి మిద్యానికి వెళ్ళగానే బిడ్డ పుట్టి ఉంటే కనుక ఆ బిడ్డ మోషే వచ్చిన కాలానికి, ఐగుప్తుకు వచ్చిన కాలానికి 40 సంవత్సరాలు అవ్వాలి. అరణ్యంలో మోషే చనిపోయినాటికి 80 సంవత్సరాలు కావాలి. అసలు 40 సంవత్సరాలు దాటి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు కదా. అంటే ఇప్పుడు మోషే కుమారుడు కూడా ఏమవ్వాలి? చనిపోవాలి కదా. కానీ మోషే కుమారుడు అక్కడ చనిపోలేదు. మోషే ఎలియా ఎవరు అహరోను కుమారులు కనబడినట్టుగా మోషే కుమారులు మనకి అరణ్యంలో కనబడరు. ఎందుకని కనబడరు? కావాలని చెప్పలేదా, లేకపోతే వాళ్ళకి ఆ వయస్సు లేదా? మరి ఇక్కడేంటి 40 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నట్టు ఉంది. కనుక వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని చూడగలిగితే, ఏదైతే కొత్త నిబంధనలో మోషే గూర్చి చెప్పబడిందో, ఆయన వెంబడించడం విషయంలో తను తాను ఉపేక్షించుకున్నవాడు మోషే. నిందనైనా భరించడానికి రెడీ అయ్యాడు మోషే. ఐగుప్తు ధనాన్ని తిరస్కరించిన వాడుగా కనబడుతున్నాడు మోషే. ఇంకా దేవుడిచ్చే గొప్ప బహుమానం కొరకు ఎదురు చూస్తున్నవాడుగా కనబడుతున్నాడు మోషే. మరి అలాంటి మోషే ఫరో చంపాలని అప్పుడే ప్రయత్నం చేశాడు. తన సహోదరులను విడిపించాలన్న ప్రయత్నం అప్పుడే చేశాడు. అప్పుడే ఫరో చంపాలనుకున్నప్పుడు మిద్యాన్ దేశానికి పారిపోయి ఇమ్మీడియట్గా దేవుని గురించి పూర్తిగా విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నాడా? తన కోసం తను ఆలోచించడం ప్రారంభించాడా అని అంటే ఈ స్టోరీ ఇలా కనబడుతుంది, కానీ ఇలాగెక్కడా లేదు. ప్రేమన వల్ల మోషే ఎంతగా దేవుని కొరకు డెడికేటెడో, తను తాను ఏ రకంగా ఉపేక్షించుకున్నాడన్న విషయము ఇప్పుడు ఆయన చరిత్రలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. చరిత్రలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఏంటి చరిత్ర? నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళిను. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారండి? 2 కుమారులు కనబడుతున్నారు. ఇందాక మనం చదువుకున్న నిర్గమకాండము దగ్గర ఒక కుమారుడే కనబడ్డాడు, ఆయనకి గెర్షోను అని పేరు పెట్టాడు. కానీ ఇక్కడ 2 కుమారులను తీసుకొని ఆయన మిద్యాన్ నుండి ఐగుప్తుకి ప్రయాణం అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే దారిలో ఒక సంఘటన జరిగింది, చూడగలిగితే 23వ వచనము, 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్టు నా కుమారుని పోనిమ్ము అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనను. అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనను. అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివి అనను. ఎప్పుడు రక్త సంబంధమైన పెనిమిటి అయ్యాడు? ఎలాగ వీళ్ళు సున్నతి అనేది వాళ్ళ కుటుంబంలో వారి పిల్లలకి చేయకపోతే గనక అన్యుల కింద లెక్కింపడతారు. కనుక మోషేను బట్టి మోషే భార్య తన కుమారునికి ఎప్పుడైతే సున్నతి చేసిందో అప్పుడు ఏమైంది? నువ్వు ఇప్పుడు రక్త సంబంధమైన పెనివిటి అయ్యేవన్నది. అంటే ఇప్పుడు 2 కుమారులు తీసుకుని వెళ్తాడు కదా, ఏ కుమారుడికి సున్నతి చేసింది? 2వ కుమారునికి. అంటే మొదటి కుమారుడికి ఆల్రెడీ సున్నతి చేసిందా? మొదటి కుమారుడికి ఆల్రెడీ సున్నతి చేసేస్తే అప్పటికే రక్త సంబంధమైన పెనిమిటి అయిపోయాడు కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ కుమారుడు చేస్తున్నప్పుడు అంటుంది ఏంటంటే ఇది 2వ కుమారుడికి కాదన్న విషయం మనకి అర్థం కాలేదు. ఇంతకుముందు సున్నతి అనేది ప్రోగ్రామే లేదు కనుక ఇప్పుడు చేసింది అని అంటే ఏ కుమారునికి చేసింది? మొదటి కుమారుడికి చేసింది. ఆమె ఒక తల్లి కొడుకుకి సున్నతి చేయగలిగే స్థితి ఉన్నది అని అంటే ఆ అబ్బాయి వయసు ఎంత ఉండాలి?
చిన్నవాడే కదా కదా. ఇప్పుడు చూడండి, రెండో మాటను మనం చూడగలిగితే నిర్గమకాండము 18వ అధ్యాయము, నిర్గమకాండము 18వ అధ్యాయము 2వ వచనం నుండి. మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆయన 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. రెండవ వాని పేరు ఏంటండి? ఎలియేజర్. ఎలియేజర్ అన్న పేరుకి అర్థం ఏంటి? దేవ సహాయము. ఏ రకంగా దేవుడు సహాయం చేశాడు అని గుర్తు చేసేటట్లుగా తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవనికి పేరు పెట్టాడు కదండి. తండ్రి దేవుడు నాకు సహాయమే ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. ఎలియేజర్ అన్న పేరుకి ఏం అర్థమయ్యేటట్లుగా పెట్టాడంటే దేవుని సహాయము. దేవుడు సహాయం చేశాడన్న విషయం మోషేకి ఎప్పుడు తెలిసింది? ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టానంటే రెండవ వానికి ఆ పేరు పెట్టడానికి అసలు ఫరో కత్తివాత నుండి ఆయన తప్పింపడ్డాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? ఫరో చనిపోయిన తర్వాత. ఫరో చనిపోయిన విషయం మోషేకి ఎలా తెలుసు? చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయం, నిర్గమకాండము 4వ అధ్యాయము 19వ వచనం. అంతటి యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుష్యులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా. మోషే ఇప్పటికీ భయపడుతున్నాడు. ఏమని? నేను ఐగుప్తుకి వెళ్తే గనక నన్ను చంపాలనుకున్న వాళ్ళు ఉంటారు అన్న భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని తొలగించడానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. అంటే ఫరో కత్తివాత నుండి తప్పింపబడ్డాడు మోషే అన్న విషయం ఎప్పుడు తెలిసింది? దేవుడు చెప్పగా తెలిసింది. దీనిని ఎవరికి పేరుగా పెట్టాడు అంటే ఆ కుమారుడు ఎప్పుడు పుట్టాడు? ఆలోచించండి. ఆ కుమారుడు ఎప్పుడు పుట్టాడు? 2 కుమారులకు సున్నతి చేయాలి కదా. మరి మొదటి కుమారుడికే సున్నతి చేసింది, మరి ఇంకో కుమారుడికి సున్నతి ఎందుకు చేయలేదు? అంటే ఆ వయసు లేదా? ఆలోచించండి. ఇజ్రాయిల్లో ఉన్న పద్ధతి ఏంటంటే 8వ దినానికి సున్నతి చేస్తారు, అదే దినాన్ని పేరు పెడతారు. యోహానుకి, బాప్తిస్మ యోహానుకి పేరు పెట్టడానికి అక్కడ స్త్రీలు వచ్చినప్పుడు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు? సున్నతి చేయడానికి వస్తారు. యాక్చువల్గా సున్నతి చేయడానికి వచ్చినప్పుడు ఏ పేరు పెట్టాలని డిస్కషన్ పెట్టినప్పుడు యోహాను పేరు పెట్టండి అంటే 8వ దినాన్న. అలాగే యేసుక్రీస్తు వారిది కూడా 8వ దినాన్న యేసుక్రీస్తు అన్న పేరు, యేసు అన్న పేరు పెడతారు. అలాగే ఇక్కడ కూడా చూడగలిగితే అసలు సున్నతి రెండవ వాడికి చేయకపోవడానికి కారణం ఏముండొచ్చు? ఆ వయసు ఆ పిల్లవాడికి లేకపోయి ఉండొచ్చు. కానీ మొదటి కుమారుడికి చేయగలిగిందనంటే చిన్నవాడు అవ్వాలి. అందుకే వాళ్ళు మోషే ఐగుప్తుకి బయలుదేరినప్పటికీ 80 ఏళ్ళప్పటికీ వీళ్ళు ఎంత వయసు కలిగిన వారు? చాలా చిన్న వయసు కలిగిన వారు కనుక అరణ్య ప్రదేశంలో వారిని గూర్చిన దాఖలాలు ఏమీ లేవు. ఇప్పుడు అరణ్యంలోకి ఎవరు తీసుకుని వచ్చారు? వాళ్ళ పెద్దోళ్ళు అయితే 40 ఏళ్ళు అయితే తల్లితో పాటు పిల్లలు కూడా వచ్చేయాలి. కానీ వారిని ఎవరు తీసుకుని వచ్చారు? మామ తీసుకుని వచ్చాడంటే వాళ్ళ వయసు ఏంటి? చిన్నపిల్లలు అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు. మరి మోషే ఇక్కడ నిర్గమ 2లో చూడగలిగితే మోషే వెంటనే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనేసాడు
అన్న ఆ మాటని ఆలోచిస్తూ అసలు మోషే ఏ రకంగా యేసుక్రీస్తు వారిని శిష్యులు ఎలాగ అనుసరించాలో అలా అనుసరించేటట్లుగా ఎక్కడున్నది అలాగ అర్థం చేసుకుంటే అర్థమవుతుందా? ఇంకా మోషే ఎంతగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడంటే తన్ను తాను పూర్తిగా ఉపేక్షించుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఎంతగా ఉపేక్షించుకున్నాడంటే వెంటనే వెళ్ళగానే పెళ్లి ఆలోచన ఆయనకి లేదు. ఇంతకీ ఇంకా సందర్భాన్ని ఒకసారి చూడగలిగితే నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనము. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అంటే ఎవరిని తోలివేస్తారండి? పెద్దోళ్ళని తోలివేస్తారంటారా? చిన్నపిల్లలు తోలివేస్తారంటారా? ఆ పొండరు ఎక్కడ ఉండారంటే ఎవరినంటాం? అలాగా పిల్లలంట, పెద్దలు అంటామా? కానీ ఇక్కడ చూడండి మంచిగా రాయబడింది. ఏమని రాయబడింది? 7 కుమార్తెలు ఉండరు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. పెద్దోళ్ళు అయితే తోలివేస్తారా? పిల్లలు అయితే తోలివేస్తారా? పిల్లలు. ఇంకా చూడగలిగితే వాళ్ళు ఎవరి మందని మేపుతున్నారు? తండ్రి మందని మేపుతున్నారు. పెళ్ళి అయిపోతే తండ్రి మందని మేపుతారా? ఆలోచించండి. ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? వారు తమ తండ్రి అయిన రవియల్ వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చిద్దరని అందుకు వారు, ఐగుప్తుడు ఒకడు మంద కాపరుల చేతిలోండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందలకు పెట్టెను. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి, భోజనం నాకు అతన్ని పిలుచుకొని రండనను. అందరితో ఈ మాట చెబుతున్నాడంటే అందరూ ఆయనకు ఆ 7 కుమార్తెలు చిన్నవారిగానే కనబడుతున్నారు. తోలివేశారన్న విషయాన్ని కానివ్వండి, తండ్రి మందను కాస్తున్నారన్న విషయాన్ని కానివ్వండి, అందరికీ ఆయన వెళ్ళి తీసుకొని రమ్మనని విషయం చెప్పడంలో కానివ్వండి, వీళ్ళు ఎలా కనబడుతున్నారు? ఏజ్లో చిన్నోళ్ళుగా కనబడుతున్నారు. చిన్నోళ్ళుగా కనబడుతున్నప్పుడు పెళ్లి వయసు వచ్చింది వాళ్ళకి. తోలివేశారంటే చిన్నపిల్లలు. అలాంటిది మోషే 40 ఏళ్ళ వయసు కలిగిన వాడు. వెంటనే పెళ్లి జరిగిపోయిందని ఎలా అనుకుంటాం? ఇది కూడా కాదు. కనుక పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడన్న విషయాన్ని, మోషే ఎప్పుడు చేసుకున్నాడన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే కీర్తన 90లో ఆయన చేసిన ప్రార్థన ఉంటుంది. అక్కడ వయసు ఎంత మెన్షన్ చేస్తాడండి? మా ఆయుష్ కాలము ఎన్నో వచనం? 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడేలా 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలిది పుట్టు. నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎంత వయసు గడిచిపోయిందండి? అప్పటికి 70 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా దేవుని యొక్క ఆ ప్రణాళిక అనేది ఆయన జీవితంలో నెరవేరుతున్న దాఖలాలు ఏమీ కనబడట్లేదు. ఆయన ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ ఆయనకి ఆ దాఖలాలు ఏమీ కనబడట్లేదు. కనుకనే దేవుడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక ఎంతకాలంనైనా మా దినములు అయితే గడిచిపోవడానికి రెడీగా ఉన్నాయి, కానీ పుట్టిన కారణం అయితే నెరవేరట్లేదు అన్న ప్రార్థన చేసిన తర్వాత ఆయన తన్ను తాను గివప్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పటివరకు పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు చేసుకోలేదు? కనిపెడుతూనే ఉన్నాడు. దేవుడు అసలు నేను ఎందుకు పుట్టాను, మా తల్లిదండ్రులు నన్ను ఎందుకు పెంచారు, విశ్వాసంతో వారు పెంచారు కదా, నాకంటూ దేవుని ప్రణాళిక ఉన్నదన్న విషయాన్ని తెలియజేశారు కదా. ఇప్పుడు ఫరో దగ్గర నుండి పారిపోయి ఇక్కడ మిద్యాను దేశంలో ఇప్పటికీ 30 సంవత్సరాలు గడిచిపోయి, కానీ నీ ఆలోచన ఏది నా పట్ల నెరవేరినట్లుగా నాకు కనబడట్లేదు. దేవా ఇంకెంత టైము, ఎంతకాలం ఉందో తెలీదు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమని 70 తర్వాత ప్రార్థన చేసిన వాడు గివప్ చేసి అప్పుడు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నట్టుగా
మనకి కనబడుతుంది. అందుకే ఆయనకున్న పిల్లలు ఇద్దరు పిల్లలేంటి చాలా చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు. మేము మోషే ఎప్పుడు పెళ్లి చేసుకుంటే చిన్నపిల్లలు వస్తారు చెప్పండి? 40 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకొని 80 ఏళ్ళప్పుడు పిల్లలు కంటాడా? ఆలోచించండి. ఆయనకి జరిగింది 70 నుండి 80 ఏళ్ల మధ్యలో ఆయనకు వివాహం జరిగితే పిల్లలు అప్పుడు ఆయనకి కలిగారు. ఎప్పుడు కలిగారది? తను తాను ఉపేక్ష చేసుకున్నాడు. తన గురించి ఆలోచించిన వాడిగా మోషే లేడు. కానీ 70 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా దేవుని ఆలోచన తన పట్ల నెరవేరుతున్నట్లుగా ఆయనకి కనబడట్లేదు. ఇంకా ఫోర్స్ మీద, మరి నాకు తెలియదు, ఫోర్స్ మీద చేసుంటారేమో. మోషేకి వివాహం చేయగా అప్పుడు ఆయన వివాహం చేసుకుని 2 పిల్లల్ని కన్నట్టుగా కనబడదు. కనుక యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్యులు ఎలాగుంటారు అంటే తమ్మును తాము ఉపేక్షించుకున్న వారుగా ఉంటారు. అది మోషేలో మనకి క్లియర్గా కనబడుతుంది. నిందనైనా సహించడానికి ఇష్టపడ్డాడు, హింసనైనా సహించడానికి ఇష్టపడ్డాడు, తను తాను ఉపేక్షించుకోవడానికైనా ఇష్టపడ్డాడు. కనుకనే ఈరోజు ఎలా ఉన్నాడైనా, ఏ బహుమానం కొరకు ఎదురు చూశాడో ఆ బహుమానాన్ని పొందినవాడుగా మనము చూడగలుగుతున్నాం. మరి అటువంటి మోషే గారు లాంటి కమిట్మెంట్ మనకున్నదా? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు క్రీస్తు లేడు ఆయన వెంబడించడానికి, కానీ ఏదైతే క్రీస్తు తన శిష్యులకు వెంబడించమని చెప్పాడో అవన్నీ ఎక్కడ చూడగలుగుతున్నాం? మోషే గారి దగ్గర చూడగలుగుతున్నాం. అన్నప్పుడు అలా క్రీస్తుని ఎరగని ఆ సమయంలోనే మోషే గారు ఈ రకంగా బ్రతికితే ఆయన ఎరిగిన తర్వాత మనము ఏ రకంగా బ్రతకాలో ఒకసారి ఆలోచించుకోండి. ఏ రకంగా బ్రతకాలో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబం కోసం పట్టించుకున్నాడు మోషే? ఎవరి కొరకు పట్టించుకున్నాడు ఒకసారి ఆలోచించండి. అందుకనే మొదటి మాట చెప్పాను, తండ్రి నేనను కుమారులేనో కుమార్తెలనేనో అన్నాడు కదా. మోషే అసలు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అసలు కుటుంబాన్ని పట్టించుకున్నాడా? దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు జీవగ్రంథంలో ఉంచేస్తాను, ఇజ్రాయేల్ అందరిని నాశనం చేస్తానంటే నాకు అవేం వద్దు, నా కొరకు కాదు, నా సంతానం కొరకు కాదు, నువ్వు నడిపించిన ఇజ్రాయేల్ కొరకు వారి పేరు జీవగ్రంథంలో ఉండేటట్లుగా నువ్వు వారితో పాటు ఉండు, వారిని నడిపించు అని వారి కొరకు మోషే ఆలోచించాడే కానీ కుటుంబం కొరకు మోషే ఆలోచించలేదు. అంటే కోరవ కుమారులు ఆలోచించారు, రూబేను కుమారులు ఆలోచించారు. దేనికోసం? అధికారం కోసం. విడిపించిన మోషే ఆలోచించాలి కదా. మోషే ఆలోచించాలి, నా తర్వాత నా తదనంతరం ఎవరు ఉండాలి? యెహోషువ కాదు, అహరోను పిల్లలు కాదు, ఎవరి పిల్లలు ఉండాలి? నా పిల్లలు ఉండాలి. దేవునికి యాజకత్వం జరిగించినట్టుగా నా పిల్లలు ఉండాలని అనుకోవాలి. కానీ అనుకున్నాడు? అసలు అనుకోలేదు. అందుకే ఆయన పిల్లలు ఎక్కడ పిక్చర్లో కనబడరు అక్కడ. ఎందుకంటే ఆ వయసు కూడా లేదు, ఆ కోరిక కూడా మోషే గారికి లేదు. కేవలం ఆయన దృష్టిలో ఏమున్నది అని అంటే దేవుని మీద లక్ష్యం తప్పితే ఆయనకి ఇంకొక లక్ష్యం అంటూ ఏమీ లేనట్లుగా మనకి కనబడుతుంది. అంతగా తన చుట్టూ ఉన్న వారిని ఉపేక్షించాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. శ్రమ వచ్చినా ఆ శ్రమను మోస్తూనే ఎవరిని వెంబడించాడు? యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. అన్నప్పుడు ఈరోజు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అన్నప్పుడు మరి మనం ఎలా ఉన్నాం యేసుక్రీస్తు వారి పట్ల అన్నది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అంత మంచి నడవడిక మోషే గారు మన ముందు ఉంచి వెళ్ళారన్నప్పుడు ఈరోజు అన్ని పాఠాలుగా మనం నేర్చుకుంటున్నాం కదా. ఆ పాఠం ద్వారా మనం ఎలా ఉండగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనల్ని మనం ఉపేక్షించుకున్నాం, మన ప్రాణాన్ని సహా మనం ద్వేషించామా? అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇవన్నీ ఉన్నాయా మన దగ్గర? దేవుణ్ణి వెంబడించే వరంగా ఉన్నా? అన్ని పని ఉపేక్షిస్తావు, దేవుణ్ణి వెంబడించే వరంగా ఉన్నావా? నిందలను సహించే వరంగా ఉన్నావా? హింసలు భరించే వరంగా ఉన్నావా? ఒక్కసారి మనం లెక్కేసుకోగలిగితే ఇందులో ఏ దాన్ని ఇంకా మనము దాటి వెళ్ళలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కనుక క్రీస్తు లేనప్పుడే మోషే అలా బ్రతికినప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన్ని విశ్వాసులమని శిష్యులమని చెప్పుకుంటున్న మనము ఎలా బ్రతకాలన్నది ఆయన జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సి ఉంది. కనుక వెంటనే పెళ్ళి అయిపోయింది, ఇంకా అన్నీ వదిలేసుకున్నాడు, వెంటనే పెళ్లి చేసుకున్నాడు. చూడండి ఎంత త్వరగా షిఫ్ట్ అయిపోయింది క్యారెక్టర్. ఆ రకంగా చదివితే మోషే అంత త్వరగా షిఫ్ట్ అయిపోయే క్యారెక్టరా? ఆలోచించండి. మొదట అంతా 40 ఏళ్ళు తను తాను ఉపేక్షించుకున్నవాడిగానే బ్రతికాడు. ఐగుప్తులో పెరిగిన, ఐగుప్తు రాజ్యంలో పెరిగిన
ఐగుప్తుడిగా మాత్రం పెరగలేదు. ఎలా పెరిగాడు? ఇజ్రాయేలుడిగానే పెరిగాడు. మరి అంతగా ఉపేక్షించుకున్నవాడు 40 సంవత్సరాలు దాటి ఫరో దగ్గర నుండి పారిపోగానే వెంటనే మారిపోతాడా? ఏదైతే ముందు పోషించాడో దానినే కొనసాగిస్తున్నాడు కూడా. మనం చదివిన దాన్ని బట్టి మన మైండ్ సెట్ని అక్కడ పెడతాం కనుక మనం ఎలా అర్థం చేసుకుంటాం? వెంటనే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కనిస్తాడు, ఇంక అంతే టార్గెట్ అయిపోయింది అని అనుకుంటాం. మోషే అలాగా మారిపోయిన వాడు కాదు. చివరి వరకు నిలబడిన వాడు గనుకనే దేవుడు మరలా నించోబెట్టాడు. ఇది మీరు కీర్తన 90లో వివరణలో మీరు విన్నారు. చివరి వరకు నించున్నాడు కనుకనే మోషని కావాలను నువ్వు రా అన్నాడు. నించోకపోతే మోషని ఎందుకు పిలుస్తాడు? కనుక ఆయన యొక్క యాంబిషన్ ఏంటో, మోషే గారి యాంబిషన్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన టార్గెట్ ఎవరు? దేవుని దగ్గరికి రీచ్ అవ్వాలి, దేవుడిచ్చే బహుమానాన్ని నేను పొందుకోవాలన్నప్పుడు ఈరోజు మన ముందు కూడా అదే బహుమానం ఉంది, అదే టార్గెట్ ఉంది. మరి మన ఏ బహుమానాన్ని పొందుకోవడానికి మనం పరిగెడుతున్నాం? లోకంలో మన కళ్ళ ముందు కనబడే బహుమానమా, అయితే అదృశ్యుడైన దేవుడు మన కొరకు ఉంచిన ఆ గొప్ప బహుమానాన్ని అందుకోవడానికి మనం పరిగెడుతున్నాం అన్నది మనం ఈ సందర్భంగా ప్రశ్నించుకోవాల్సిన వరంగా ఉన్నాం. కనుక మోషే చపల చిత్తుడు కాదు, చంచలుడు కాదు. ఏదైతే 40 ఏళ్ళ వరకు క్యారీ చేసుకుని వచ్చాడో అదే మరలా 80 ఏళ్ళ వరకు ఆయన క్యారీ చేసుకుని ఉన్నాడు. తర్వాత 120 ఏళ్ళ వరకు కూడా క్యారీ చేస్తూనే ఉన్నాడు. కుటుంబం కోసం ఏమైనా ఆలోచించాడా? పెళ్లి చేసుకున్నాడు, కానీ దేని కొరకు పెళ్లి చేసుకున్నాడు అన్నది కూడా ఆలోచించాలి. మనం దేని కొరకు పెళ్లి చేసుకుంటే కూడా ఆలోచించాలి. ఆయనకి ఉపచారం చేయడానికి ఎవరున్నారు చెప్పండి? కుటుంబంలో ఎవరున్నారు? పెళ్లి చేసుకోకపోతే ఎలాగవుతుంది? ఆయన వచ్చి జనుల మధ్య ఉంటాడు. ఆయన బట్టలు ఉతకాలన్నా, వండి పెట్టాలన్నా, మిగిలిన ఏ కార్యక్రమాలు చూడాలన్నా ఎవరు ఉండాలి? సహకారం ఉండాలి కదా. ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు తప్పితే తానేదో పెళ్ళి కావాలి అన్న ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకోలేదు. అందుకే ఆ రోజు అబ్జెక్షన్ పెట్టినా ఎవరు? మిరియం అహరోనులు అబ్జెక్షన్ పెట్టినా ఆ అబ్జెక్షన్ దేవుడు తీసిపడేశాడు. ఎందుకు? దేవుని ఉద్దేశంలో కూడా ఏం కావాలి? మోషే నా పక్కన ఉన్నాడు కనుక ఆయనకు సాయం చేసేవారు కావాలని మోషే పక్షాన దేవుడు నిల్చున్నాడు. అబ్జెక్షన్ పెట్టినా వారి పక్షాన దేవుడు నిల్చోలేదు. అహరోను మిరియాముల పక్కన వాళ్ళని గద్దించాడు. కనుక మోషే పూర్తిగా దేవుని కొరకు తను తాను అప్పగించుకున్నవాడుగా కనబడుతున్నాడు. మరి అటువంటి సమయంలో వాళ్ళందరి క్యారెక్టర్స్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మరి మనం ఎలాగున్నాం అన్నది మనం ఈ సందర్భంలో వేసుకోవాల్సిన ప్రశ్న. కనుక చక్కటి సందర్భం మోషే చరిత్రలో దాగి ఉన్న సందర్భాలు ఇవన్నీ. బట్టబయలైన సందర్భాలు కాదు, దాగి ఉన్న సందర్భాలను మనం విశ్లేషించగలిగితే మోషే యొక్క ఉన్నతమైన క్యారెక్టర్ దేవుని పట్ల అది మనకి అర్థమవుతుంది. నిందను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు, శ్రమలు, అవమానాలు, తన కుటుంబాన్ని ఉపేక్షించిన వాడుగా ఉన్నాడు, తను తాను ఉపేక్షించుకున్నవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు. ఇన్ని ఉన్నాయి. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో అవన్నీ ఆయన కనబడుతున్నప్పుడు, ఆయన క్రీస్తు లేనప్పుడు ఆయన ఉన్నాడు, క్రీస్తు తర్వాత మనం ఉన్నాం. మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించాం. మరి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకొని దేవుని ఎడల యేసుక్రీస్తు శిష్యులముగా ఎలా మనగలగాలో మరి ఆ రకంగా మనగలుగుతూ దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని మన అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మొలమిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి, మోషే గారి జీవితంలో తిరగేని పేజీలు మరి అనేకమైన ఉన్నాయి తండ్రి. దేవ వాటన్నింటినీ మరి ఇప్పుడు తిరగవేస్తూ చదువుతూ ఉన్నప్పుడు తండ్రి అద్భుతమైన విషయాలు మాకు బోధపరుస్తున్నారు. అందరిని బట్టి వందనాలు దేవా. క్రీస్తు లేని సమయంలోనే ఆయన క్రీస్తు కొరకు ఎలా బ్రతికారు అన్నది మేము అర్థం చేసుకుంటున్నాము. క్రీస్తు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి అని శిష్యు బృందానికి బోధించినప్పుడు మరి ఆయన శిష్యులు అని చెప్పుకుంటున్నాం మేము. మరి ఆ తీరును మేము కనపరచలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి దేవా. ఏమీ లేనప్పుడే మోషే గారు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటే అన్నీ తెలిసిన మేము ఎంత విశ్వాసాన్ని కనపరచాలో అన్నది మాకు మేము వేసుకోవాల్సిన ప్రశ్న తండ్రి. ఆ ప్రశ్న ద్వారా సమాధానకరమైన జీవితాన్ని మేడలో జీవించి దేవా మీరిచ్చే గొప్ప బహుమానాన్ని మేము పొందుకునగలిగేటట్లుగా ఆ దాన్ని జీవితాలను మాకు దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ
చిన్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆసక్తి కలిగి వాక్యాన్ని వినడానికి వచ్చిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి. దేవా, మేలనేది ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగిస్తారని నమ్ముచు ఇప్పటివరకు ప్రతి విధమైన మేలును మా పట్ల మీరు జరిగిస్తూ ఉన్నారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తాను తండ్రి. ఎండల తాకిడికి మరి ఏ ఒక్కరూ సమస్యలు ఇవ్వకుండా దేవ ప్రాణాలను విడిచే పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని, దేవ ఎండల తీవ్రతను తగ్గించమని మమ్మల్ని ప్రార్థిస్తూ, అలాగే పని చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకురండి. దేవ వడదెబ్బ నుండి దేవ తగలకుండా వారిని కాపాడమని మమ్మల్ని ప్రార్థిస్తూ, అలాగే మీ పిల్లలైన వారిని ఇక్కడికి క్షేమంగా తోడుకొని వచ్చున్నారు. అందరిని బట్టి వందనాలు. తిరిగి ప్రాణంలో కూడా క్షేమాన్ని దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, అన్ని విషయాలలో మా జీవితంలో అన్ని విషయాల్లో తండ్రి మీరు చేసిన సహాయాలకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, ఈ నెలలో రానున్న నెలలో మరి జరగనున్న కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు, అలాగే VBS కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో జరుగుతుంటుండగా మీ మహిమార్థమే మరి ప్రతిదీ జరుగుటకు సహాయం దయచేయమని, దుష్టుడు ఏ రకంగానూ దేవ పిల్లలకు బోధించే పాఠ్య భాగాల్లో జొరబడి ఒక అబద్ధాన్ని నేర్పించకుండా దేవ మీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీ పిల్లలకు బోధించగలిగే స్థితిని మరి బోధించే బోధకులకు అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.